గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప. మన లడ్డు బేస్ ప్రైస్ 50,000. 50 రూపాయలు రెండోసారి. 100 రూపాయలు. 10,000. 10,000 ఒకటోసారి. 20,000. 20,000 ఒకటోసారి. 20,000 1 రూపాయి. 20,000 2 రూపాయలు. 50,000. 50,000 ఒకటోసారి. 70,000. 70,000. 70,000. 80,000. 90,000. 90,000. 90,000. 96,000. 97,000. 97,000. 97,000. 98,000. 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. ఏడికే పొద్దుగాల తయారైతాను వేడికి. ఈ 3-4 రోజులు ఊర్లో కనబడద్దాగా. ఎందుకే నువ్వు సర్పంచ్ ఇట్లా మాట్లాడుతున్నావు? సర్పంచ్ అయిన కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నానే. దేనికే? 10 సంవత్సరాల కింద ఊరికి ఒక వినాయకుడు ఉండే, అది కూడా ఊరి గుడిలో ఉండే. ఇప్పుడు వాడకు 3-4 వినాయకులు తయారవుతున్నాయి. ఇట్లా అందరికి చందాలు ఇవ్వాలంటే ఎన్నని ఇవ్వాలి? పోయిన సంవత్సరం ఇట్లనే ఒక ఆమె చందా రాసిమ్మని వస్తే చందా రాసిచ్చి వినాయకుడు ఏడ పెడుతున్నావు అమ్మా అని అడిగితే మా ఇంట్లో చిన్న వినాయకుడిని పెడుతున్నావు అమ్మా అని చెప్పింది. అట్లాంటి వాళ్ళకి నేను ఏమని చెప్పాలి చెప్పు? అందుకే ఈసారి చందా కోవలు రాకముందే నేనే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాను. ఇక చాయన తాగిరా లేదా? మేము 6ంటికే తాగిన. సరే ఇక రారు ఇంట్లోకి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ గణేష్ చంద రాయారా? రాసుడే కదా. ఇవ్వండి. అదేంటి చందియారా? మీరు రాయమన్నారుగా నిమ్మన్నారా? ఈమె కుళ్ళు జోకులు. ఈమె సర్పంచ్ ఎట్లా అయిందిరా? మనం ఓట్లు వేస్తేనే. సరే సరే ఇప్పుడు అడుగుతున్నాగా ఈయుడి. సరే ఎంత కావాలి? మీ ఆస్తి మొత్తం. అదే అదే ఎంత ఉంటుందని అడుగుతాను. నాకు పంచలు ఎత్తే పంచాలు జారిపోతాయి. చెప్పు ఎంత ఇవ్వాలి? ఒక 10-15 ఇంకా 10-15 ఏం సరిపోతాయి. ఇది 20 తీసుకోవచ్చు. ఈ 20 రూపాయలకు పులిహోర పొట్లం కూడా రాదు. మీ ముఖాలకి ఇది ఇచ్చుడే ఎక్కువ. మరి అంతేదలా కనబడుతున్నామా? డౌటా? మీరు ఎవరు? మన ఊరికి సర్పంచ్. మన ఊరు సర్పంచ్ అంటే ఎంత ఇవ్వాలి? మినిమం 20,000 ఇవ్వాలి. మరి ఎంత ఇచ్చిర్రు? 20 రూపాయలు. 20 రూపాయలు వచ్చేప్పుడు మా అమ్మకు మీ గురించి ఎంతో గొప్ప చెప్పొచ్చిన. ఏమని? మన సర్పంచ్ అమ్మలా ఎవరు చేయలేరని. అంటే మన సర్పంచ్ అమ్మలా ఎవరు చేయలేరని. నీ మాటలు తూటలు, నీ చేతలు చరిత్రలు, మీ అడుగులు భూమికి వానజల్లులు. అయితే తీసుకోండి ఇంకో 10 రూపాయలు. మనం ఏమైనా పుచ్చం అడుకుంటున్నావా? గట్లనే ఉన్నట్టులేరా. ఈసారి ఊళ్ళో అందరికన్నా పెద్ద వినాయకుడు పెట్టాలని అనుకుంటున్నాం, కానీ కుదురుతలేదు. మీరన్నా కనీసం 5,000 ఇస్తారేమో అనుకుంటే మీరు ఇవ్వట్లేదు. మీరు ఇచ్చేదాకించారు అసలే పో. అయితే మీరు పోకండి, నేను పోతా. మన సర్పంచ్ ఎక్కువ ఎత్తాను లేదురా. ఇంపీచ్మెంట్ చేద్దామారా? చేద్దామా? పోనీలే ఒక 1000 రూపాయలు ఇద్దాం. పొద్దుగా ఇంకా లేట్ అయితే అందరు వస్తారు. 1000 రూపాయలు ఇచ్చిన. ఈసారి అందరికన్నా మీద పెద్ద వినాయకుడు కావాలి. సరే బాగా మీరు ఇచ్చే 1000 రూపాయలకు పెద్ద గణపతి వస్తుంది. పొద్దుగా 1000 రూపాయలు బొక్క. ఇప్పటికైనా కొనుక్కోపోతా, మళ్ళీ ఎవరైనా వస్తారు.
సర్పంచ్ మేడం మేడం చెందియరా ఏందిరా ఒక్కనే వచ్చినావు? ఎటోళ్ళ టూ డిస్పాచ్ అయినా చెప్పని కావాలని. చెప్పను కావాలనా ఎక్కువ రావాలనా? అదేం లేదు సర్పంచ్ మేడం. సరే రోజు ప్రసాదం అయితే పంపుతావు కదా? పంపుతాం. ఇంకో తీసుకో ₹1. ఇదేందమ్మా సర్పంచ్ అయి ఉండి ₹1 ఇస్తారా? సరే ఇంకో ₹1 తీసుకో. ఏందమ్మా సర్పంచ్ అయి ఉండి ₹2 ఇస్తారా? అరే సర్పంచ్ అయితే ఏమైనా కొమ్ములు ఉంటాయా లేకపోతే సర్పంచ్ వాళ్ళ ఇంటికాడ ఏమైనా పైసలు సెట్ ఉంటుందారా? మీరు ఇచ్చే ₹2కు గంట పెద్ద పెద్ద డైలాగ్లు ఎందుకు తీయ అమ్మా? ఇట్లా అయితే కాదు. మరా బాబు కానీ విసినట్టుందే. ఓ సర్పంచ్ అవురా మూతికి బట్ట కట్టుకున్నా కూడా ఎట్లా గుర్తుపెట్టినవరా? మీరేమన్నా తెలియని అమ్మ? అవును కానీ నువ్వు కూడా చందా కోసమే వచ్చినావు కదరా? అవునా? ఇక వారి ఇంట్లోకి. అవును కానీ నువ్వు పోయినసారి ప్రసాదం ఇవ్వలేదు కదా? సరే ఈసారి ప్రసాదం ఇచ్చి పైసలు తీసుకో. ఈ గణేష్ ఏందో చందా ఏందో అందరు వచ్చి నా మీద పడ్డారు. ఏందే మరి గింత అధ్వానం చేస్తున్నావు నువ్వు? నా దగ్గర పైసలు లేవు మరి, పింఛన్ పైసలు ఇస్తావా? నేను ఎందుకు ఇస్తాను? అయినా దేవునికి పైసలు ఇస్తే పుణ్యమే, దేవుడు సాయికారం అవుతాడు. ఏదో మనకున్నంత మనం ఇయ్యాలి. సరే అరే సంజు ఒకసారి ఇంటికి రారా. మిమ్మల్ని ఎందుకు పిలిచిన అంటే నేను మీకు ఒక 50,000 చందా రాయబోతున్నా. రాసుడే కాదురా డబ్బులు కూడా ఇస్తా. ఇంకా నేను ఈ దేవుని విషయంలో కకృతి పడదలుచుకోలేదు. మంచి కరీంనగర్ పోయి కాస్ట్లీ వినాయకుడిని తీసుకురా, పెద్దది తీసుకురా. చక్కెరమ్మ చక్కెర కొబ్బరి కొడుకలకు చక్కెర. హలో హలో సర్పంచ్ అమ్మా. ఏంరా వినాయకుడిని తీసుకొచ్చిరా? తీసుకొచ్చిన. మరి నాకు ఎప్పరారా? అసలే పెద్ద వినాయకుడు ఆయే. ఇంతలోనే మీరే ఫోన్ చేసిరమ్మా. సరే సరే అత్తునుండు. అసలే ఆ పెద్ద వినాయకునితో ఫోటో దిగి పేపర్ లేపించుకోవాలి. ఊర్లో పిసినారు దాన్ని నన్ను ఉన్న మచ్చని జరిపించుకోవాలి. ఇంకో తమ్ముడు ముందే చెప్తున్నా, ఫోటో మాత్రం మస్తు రావాలి. అసలే 50,000 ఇచ్చిన, పేపర్ కూడా ఇచ్చుకోవాలి. దాపోదాం మనదే వినాయకుడు. అరే సంజు అన్న ఈ వినాయకుడికి ఎంత? 10,000. వెరీ చీప్, ఇంకా కొంచెం కాస్ట్లీ కావాలి. ఇంతకంటే లేవుగా. అయితే నెక్స్ట్ షాప్. అన్న ఈ వినాయకుడికి ఎంత? వెరీ చీప్, ఇంకా కొంచెం కాస్ట్లీ కావాలి. అయితే నెక్స్ట్ షాప్.
అన్న వినాయకుడికి ఎంత అన్న? 30,000 ఉంటుంది అన్న. వెరీ చీప్, ఇంకా కొంచెం కాస్ట్లీ కావాలి. కాస్ట్లీ అంటే ఇక ఇంతకన్నా ఇంకా ఎక్కువ లేవా? నెక్స్ట్ షాప్. నెక్స్ట్ అన్న ఈ వినాయకుడికి ఎంతనే? 1,00,000 రూపాయలు. అరే ఇది మనకు సెట్ కాదు కానీ అదే తీసుకుందాం పార్రా. అన్న మాకు ఇదే కావాలన్న. సరే అన్న తీసుకోరి. అరే డబ్బులు తీయ. ఈసారి మట్టి వినాయకుడిని తీసుకున్నావురా. ఎందుకురా? ఈసారైనా మట్టి వినాయకుడిని సపోర్ట్ చేద్దాంరా. అన్న దీనికి ఎంత? 150 రూపాయలు. అరే మరి సర్పంచ్ అమ్మకి ఏమని చెప్తావరా? పైసలు వినాయని చెప్తాం రా. ఇక ఏ శిక్ష చేసినా రెడీ. అరే సంజుగో, అమ్మా. మస్తు పెద్ద వినాయకుడిని తీసుకొచ్చినాం. తలకాయ తీస్తే కళ్ళు తిరుగుతున్నాయి. అరే పోయి వాటర్ బాటిల్ తీసుకురా కూడా. ఎందుకురా? మీరేగా కన్ను తిరుగుతాను అన్నారు. కన్ను తిరిగి కింద పడితే ఎట్లా అని నీళ్ళు తీసుకురామ్మా. పైసలు లాచేసినావా? ఏ లేదమ్మా, మరి పెద్ద వినాయకుడు ఏదిరా? అది మట్టి వినాయకుడు అమ్మా. ఈసారన్నా మట్టి వినాయకుడికి సపోర్ట్ చేద్దామని. ఓహో మట్టి వినాయకుడా. మట్టి వినాయకుడు అంటే మంచిదే కానీ మరి మిగిలిన పైసలు ఏం చేసినారా? అది లడ్డు తీసుకొచ్చినాము మా మహారాష్ట్ర నుంచి స్పెషల్గా ప్రిపేర్ చేసి తీసుకొచ్చిన 50 కిలోల లడ్డు. ఏంది 50 కిలోల లడ్డా? ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నదని మీ పేరు ఊరు తెలవాలని సర్పంచ్ మజాగా అనుకోవాలని పేద లడ్డు తెప్పించినామమ్మా. కెమెరామెన్ లడ్డు తెచ్చినావు సరే కానీ ఇంత పెద్ద లడ్డు ఏం చేసుకున్నాం రా? వేలం పాట. వేలం పాట. వేలం పాట అంటే సరే కానీ మరి ఊర్లో గనిగాన పైసలు పెడతారా? ఏం మాట్లాడుతున్నాం సర్పంచ్ మేడం? ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న సాయం అందరికీ పెద్ద వ్యవసాయం. మిషన్ బైరాగా అంటే ఒక చరిత్ర. సిటీలో బాగా ఫేమస్ లడ్డు వేలం పాటేసు. అవునవును, బాలపూర్ లడ్డు బాగా ఫేమస్. అదే మనూరులో కూడా అట్నే వెళ్తాం. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. మన లడ్డు బేస్ ప్రైస్ 50,000. ఆగండి ఆగండి. ఈసారి 30,000. ఆగండి ఆగండి. ఈసారి 10,000. ఆగండి ఆగండి. ఈసారి 1000 రూపాయలు. ఏంది ఇది 1000 రూపాయలకు కూడానా? అయితే 50 రూపాయలు. 50 రూపాయలకు స్వీట్ షాప్లో కూడా రాదు కదా. ఫస్ట్ 50 రూపాయలు ఎవరు తీసుకుంటారు? నేను తీసుకుంటా. 50 రూపాయలు ఒకటోసారి, 50 రూపాయలు రెండోసారి, 100 రూపాయలు. రూపాయలు, 200, 1000 రూపాయలు, 2000, 10,000, 10,000 ఒకటోసారి. అయితే అట్లెందుకు పోతుంది రా? తీసుకొచ్చింది మనమే కదా. 10,000 రెండోసారి, 10,000 1 రూపాయి, 10,000 2 రూపాయలు, 20,000, 20,000 ఒకటోసారి, 20,000 రెండోసారి, 20,000 1 రూపాయి, 20,000 2 రూపాయలు. అరే 20,000 3 రూపాయలు అనరా.
అంటే సడన్ గా నాకనే అవుతే నా పరిస్థితి ఏంది? ఏముంది నువ్వే ఇవ్వాలి అంటే రెండు ముగ్గగానే వేద్దామనేగా. నేను సపరేట్గా చెప్పాలా? 50,000 50,000 ఒకటోసారి. అమ్మా ఊరు మనది పేరు రాలేదా? ఊరు పేరు మనదే ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ మనల్ని ఎవరు పెట్టాడు? 50,000 రెండోసారి. మీరెవరు? మన ఊరు సర్పంచ్. నీ మాటలు తూటలు. మీ చేతులు చరిత్రలు, మీ అడుగులు భూమికి వానజల్లులు. 70,000 70,000 70,000 80,000 90,000 90,000 90,000 94,000 95,000 96,000 97,000 97,000 97,000 98,000 99,000 99,000 ఒక్క రూపాయి. 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఒకటోసారి. 1,00,000 రూపాయలు రెండోసారి. 1,00,000 రూపాయలు మూడోసారి. కంగ్రాచులేషన్ సర్పంచ్ గారు. ఇది ఏంటి తలక ఉంది? అరే పైసలు పోయినామని చెప్తామని వచ్చి మట్టి వినాయకునితో లాడుతో భలే కవర్ చేసినవరా. కవరింగ్ గా పోంగా నిజంగానే వేనాయి. ఏంది? వెల్కమ్ టు ఫీల్ మై షో ఛానల్. ఈ షో కనుక మీరు ఫీల్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే కింద ఉన్న గంట కూడా కొట్టండి.